అసలు ఆయనకు సమయం ఇది చాలా తక్కువ, మనకు కూడా తెలుసు ఇదంతా. అయినా మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరి మానవ జీవన విధానం ఎలా ఉండాలి, మతాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువైపోతున్నాయో కూడా మరి చక్కటి అంశాన్ని మనకు అందరికీ పరిశీలించారు. మనం ఏదైతే చెప్తున్నామో అందులో జీవించాలని కూడా మరి ఆయన మనకు గుర్తు చేశారు. వాస్తవానికి చెప్పేవారు చాలామంది ఉంటారు, కానీ ఆచరణలో తక్కువగా కనిపిస్తారు. ఆ ఆచరణలో లోపం వచ్చినప్పుడే మరి ఉద్యమాలు బలహీనపడతాయి. కాబట్టి మనం చెప్పే ప్రతి విషయాన్ని, చేసే పనులకు అన్నీ కూడా ఆచరణాత్మకంగా ఉండి ప్రతి మనిషి గర్వంగా మరి ఈ సమాజ మార్పు కోసం పనిచేయాలని చెప్పి చక్కగా మనకు వివరించడం జరిగింది. మరి ప్రశ్న అనేది ఎంతటి అవసరమో కూడా మనకు ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా తాటాకి చప్పుర్లకు భయపడితే మరి భావ ప్రకటన స్వేచ్ఛను మనం ముందుకు తీసుకెళ్ళలేము. దేనికైనా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళి ప్రతిదాన్ని మనం ప్రశ్నించి వాస్తవాలు వాళ్ళకు తెలియజేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఒక ఆలోచనకు వస్తారని చెప్పి చక్కటి విషయాలు కూడా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అన్నలారా, మనం ఒక్కటే ఈ సందర్భంగా మానవ వికాస వేదిక రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రతి మనిషి కూడా మతస్థులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం రోజు చూస్తున్నాం. తెల్లారు లేస్తే టీవీల నుంచి ఇప్పటి వరకు మనకు సార్ వివరించారు. తెల్లారు లేస్తే ప్రతి టీవీ ఏది ఆన్ చేసినా వారి మతాల యొక్క ఆలోచనలు చెప్తున్నారు. మరి ఆలోచనలు చెప్తున్నారు, కానీ మానవ మనుగడ అందులో ఏమన్నా కనిపిస్తుందా అంటే అది ఏమీ లేదు. చెప్పేవాటికి చేసేవాటికి చాలా తేడాలు కూడా ఉంటున్నాయి. మరి అటువంటిది మనకు అవసరమా? అలాంటి మతాలు ఈ సమాజానికి ఉపయోగపడినప్పుడు ఎందుకు వాటిని మనం అంతగా పాటించాలి? ఎందుకు మనం వాటిని స్వీకరించాలి? మనం ఈ మానవవాదాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళద్దు? మరి ఆ ముందుకు తీసుకుపోవడానికి ఏం ప్రయత్నాలు చేయాలని చెప్పి చక్కటి వివరాలు ఇచ్చి యువతకు కూడా చక్కటి సూచనలు పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా వ్యవస్థలో సామాజిక అవగాహన కలిగినటువంటి మరి ఉపన్యాసాలు కానీ పుస్తకాలు కానీ చదివి ముందుకు వెళ్ళినట్టయితే ఈ దేశంలో ఒక మార్పు కొరకు మనం కూడా ఒక ప్రయత్నం చేసిన వాళ్ళమై ఉంటామని చెప్పి చక్కటి విషయాలు చెప్పినటువంటి రమేష్ గారికి మరి మానవ వికాస వేదిక తరఫున జై కిసాన్ వందనాలు తెలుపుతూ, ఇప్పుడు మానవ వికాస వేదిక కేంద్ర ఈ స్టేజ్ మీద బ్యానర్ పెట్టారు కదా, ఇందులో కొంతమంది ఎవరో మాకు తెలియదు, ఒకసారి పరిచయం చేయండి అని చెప్తున్నారు. ఒక 5 నిమిషాల్లో ఆ పరిచయం ముగించి నా సబ్జెక్ట్లోకి వెళ్తాను. మీరు ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, చాలామందికి నారాయణ గురు కేరళ రాష్ట్రంలో అస్పృశ్యతని, కులతత్వాన్ని నిర్మూలించడం కోసం పనిచేసి కేరళ రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పినటువంటి ఆలోచన విధానాల్లో ఒక మలుపు తిప్పినటువంటి గొప్ప తత్వవేత్త. తెలిసే ఉంటుంది అనుకుంటాను. మల్లాది సుబ్బమ్మ గారు పుట్టడం ఒక అగ్రకులంలో పుట్టినప్పటికీ తన కులాన్ని డీగ్రేడ్ చేసేసుకొని, కులాన్ని లేకుండా చేసేసుకొని, ఆ కులతత్వం నుంచి, ఆచారాల నుంచి, మడి తడి ఆచారాల నుంచి, వీటన్నిటి నుంచి బయటపడిపోయి తనను ఒక ఎథియిస్ట్గా, తన ఒక హ్యూమనిస్ట్గా ప్రకటించుకొని తన జీవితాంతం తన దేహాన్ని, తన గేహాన్ని, తన ధనాన్ని, తన దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చేసింది. చనిపోయిన తర్వాత తన ఇంటిని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అందరికీ కూడా, అన్ని సంఘాలకి కూడా దాన ధర్మాలు చేసేసింది. ఉద్యమాలు నిర్వహించండి అని 64 లక్షల రూపాయలు ఇస్తే ఆ 64 లక్షల రూపాయలు ఇచ్చేసింది. అదిగో అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మల్లాది సుబ్బమ్మ.
తర్వాత డార్విన్, ఇతనొక్కడు మనకి విదేశీయుడు అయినప్పటికీ అతను ప్రపంచ పౌరుడు కాబట్టి అందులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు గుర్రం జాషువా. గుర్రం జాషువా మొదట్లో ఒక ఆస్తికుడిగా మొదలైనప్పటికీ కూడా, జీవితాన్ని ప్రారంభించినప్పటికీ కూడా క్రమక్రమంగా తన యొక్క ఆలోచనను మెరుగుపరుచుకుంటూ అస్పృశ్యత మీద పోరాడుతూ చిట్ట చివరి దశకు వచ్చేసరికి గోరాగారి కుటుంబంలో తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత నాస్తిక ఆలోచనలకు సరైనటువంటి ఆలోచనకు వచ్చి కొన్ని పద్యాలు కూడా రాశాడు దాని మీద, నాస్తికత్వం మీద. అదిగో ఆ పరిణామ క్రమం ఆయనలో కనిపిస్తుంది. చిట్ట చివరికి మన మానవవాద ఆలోచనల వైపు వచ్చాడు. తాను మొట్టమొదటి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడ్డాడు. దేవుళ్ళ గురించి వాటి గురించి రాసిన పద్యాల నుంచి బయటపడ్డాడు. సో ఆయన తర్వాత పెరియార్, మీ అందరికీ తెలిసిన పెరియార్ వెల్ నోన్ పర్సన్. ఆ తర్వాత గౌరీ లంకేష్, కర్ణాటక. అది చెప్పుకుంటూ పోతే చాలా సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత పెరియార్ తమిళనాడులో ఆయన మొట్టమొదట ఒక వ్యాపార కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆ వ్యాపార విలువల జోలికి పోకుండా మానవ సంక్షేమం ముఖ్యం, వ్యాపారానికి కూడా మానవ సంక్షేమం ఆలోచన ఉండాలి, అంటే నిజాయితీగా చేయాలి వ్యాపారాన్ని కూడా, దోచుకోవడానికి కాదు అని చెప్పి ఆలోచన నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో, తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండేది. ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. కాంగ్రెస్తో అంటరానితనం అనేటువంటి ఇష్యూలో ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఒక గొప్ప నాయకుడు. సో తర్వాత గౌరీ లంకేష్ అనేటువంటి ఒక పత్రిక నిర్వహిస్తూ కర్ణాటక రాష్ట్రంలో చాలా ఉద్యమాలకి ఊపిరి వదిలినటువంటి పత్రిక అది. దాని యొక్క పత్రిక చిన్నదే అయినప్పటికీ కూడా, తక్కువ సర్క్యులేషన్తో ఉన్నప్పటికీ కూడా, ఒక 3000 సర్క్యులేషన్ దాకా ఉన్నప్పటికీ కూడా అవి అగ్గి రవ్వల్లాగా వెళ్ళిపోతుండే ఆ పత్రికలు. అది చదివి చాలామంది ప్రభావితులయ్యారు. మీ అందరికీ తెలుసు సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ ఆ పత్రిక చదివి మారినాడు. ఇప్పటికీ కూడా గౌరీ లంకేష్ నన్ను మార్చిందంటాడు. సో అట్లాంటి వ్యక్తి గౌరీ లంకేష్. నెక్స్ట్ డాక్టర్ ఏటి కోవూర్, కేరళ రాష్ట్రంలో పుట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళ తండ్రి క్రైస్తవ మత బోధకుడు. ఆ క్రైస్తవ మతంలో ఆయన బోధించే విషయాలను ప్రశ్నించి ఆయనకు వ్యతిరేకంగా మారి చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఇష్టపడి సైన్స్ విద్యార్థిగా కలకత్తాలో చదువుకొని ఉద్యోగరీత్యా శ్రీలంక వెళ్ళి అక్కడ హేతువాద సంఘాన్ని స్థాపించి హేతువాదాన్ని ప్రపంచవ్యాప్తం చేసినట్టు. నిజానికి మన ఇండియాలో దాదాపు 12 రాష్ట్రాల్లో చాలామంది గురజాడ అప్పారావు కవిగా చూస్తున్నారు. ఆయన ఒక ఫిలాసఫర్. ఆయన కన్యాశుల్కం రాయడానికి ముందు ఆయన లైఫ్ వేరు. 1892-93లో కన్యాశుల్కం రాశాడు ఆయన. అంతకుముందు ఆయన లైఫ్ వేరు, అతను బ్రాహ్మణికల్ లైఫ్. ఆయన రాసిన పద్యాలు వేరు, ఆయన రాసిన కవిత్వం వేరు. ఆ తర్వాత వచ్చినటువంటి చేంజ్ వేరు. కన్యాశుల్కం నుంచే మొదలైంది. ఆ కన్యాశుల్కంలో ఉన్నటువంటి డైలాగులు చూసినట్లయితే మూఢనమ్మకాల మీద, బ్రాహ్మణిజం మీద, ఆచారాల మీద ఆయన వ్యంగ్యమైనటువంటి విమర్శలు చేస్తూ రాస్తాడు అది చాలా సందర్భాల్లో. అందువల్ల కన్యాశుల్కం ఒక అపూర్వమైన నాటకంగా, ఒక అద్భుతమైన నాటకంగా నిలిచిపోయింది ఇప్పటికీ. ఆ తర్వాత ఆయన రాసిన రచనలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ముత్యాల సరాల ఛందస్సు పెట్టి స్త్రీలని బాల్య వివాహాలు చేయడాన్ని ఖండిస్తూ ఆయన రాశాడు పూర్ణమ్మ అనేటువంటి ఒక గేయాన్ని. కన్యకారే గేయాన్ని రాశాడు. స్త్రీలు బానిసలు కాదు, స్త్రీలలో కూడా వాళ్ళ ఆత్మాభిమానం ఉంది, దాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ కన్యక రాశాడు. తర్వాత దేశభక్తి గేయం అని మనం ఏదైతే అంటున్నామో, ఆ దేశభక్తి అనే పేరు ఆయన పెట్టింది కాదు, మీరు అది గుర్తుంచుకోండి.
ఆయనకు భక్తి అంటే ఇష్టం లేదు, దేశాభిమానం ఆయన పెట్టిన టైటిల్. దాన్ని అచ్చువేసిన పత్రిక దేశభక్తిని మార్చింది, ఆంధ్రభారతి అనే పత్రిక. సో ఆయన దేశాభిమానం అని పేరు పెట్టాడు దానికి. సో అందుకే ఆ పాటలో ఉంటుంది, దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోపోయి పూని ఏదైనా మేలు చేసి జనులకు చాటపోయి అంటాడు. దేశాభిమానం ఆయన పెట్టిన టైటిల్. ఇది మీరందరూ గుర్తుంచుకోండి, దేశభక్తి అని వాడకండి ఆ పదాన్ని. ఆయన ఆ రకమైనటువంటి మీరు ఆ దేశభక్తి దేశాభిమానం గీతాన్ని కనుక మీరు ఒకసారి చదివినట్లయితే దాంట్లో హ్యూమనిజం కనిపిస్తుంది. ప్రతి పద్యం ప్రతి పదంలో కూడా కులాలను వ్యతిరేకించాడు, మతాలను వ్యతిరేకించాడు, మనుషుల గురించి ఆలోచించమని చెప్పాడు. ఆ యాంగిల్ నుంచి చదవటం మొదలు పెట్టండి. ఇప్పుడు ఆ పాట మీకు అర్థమవుతుంది అతనంటే. ఎందుకంటే గురజాడ అప్పారావుకి ఆయన ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఇంగ్లీష్లో చదివినటువంటి బుక్స్, ఆయన చదివినటువంటి బుక్స్లో ఆ ఇంగ్లీష్ ఎవరు బుక్స్ చదివాడని నేను పరిశీలిస్తే రాబర్ట్ బర్న్స్ అనేటువంటి ఒక రచయిత రాసినటువంటి ఇంగ్లీష్ రచన చదివాడు. రాబర్ట్ బర్న్స్ అనేతను 17వ శతాబ్దంలో హ్యూమనిస్ట్ ఐడియాలజీని ఇంగ్లాండ్లో ప్రచారం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ అనేటువంటి ఒక అమెరికన్ ఆరేటర్, ద ఫేమస్ అగ్నాస్టిక్ అని పేరు అతను ఇంగర్సాల్. ఆ ఇంగర్సాల్ రాబర్ట్ బర్న్స్ గురించి చదివి చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తాడు అతని మీద, బర్న్స్ మీద. సో అలాంటి గొప్ప వ్యక్తి పుస్తకాలు గురజాడ అప్పారావు చదివాడు, చదివి చేంజ్ అయిపోయాడు. అందువల్ల ఆ యాంగిల్ని ఎవరు సాహిత్యకారులు కవులు పరిచయం చేయట్లేదు మనకి. గురజాడ అప్పారావు కవి అంటున్నారంతే, కానీ ఆ కవిత్వం వెనుక, ఆయన ఆలోచనల వెనుక, సంస్కరణ భావాల వెనుక హ్యూమనిస్టులు ఉన్నారు. ఈ యాంగిల్ని మనం బయటకు తీసుకురావాలి, త్వరలో ఆ పని చేయాలనుకుంటున్నాను నేను. ఆయన మరొక యాంగిల్ ఆయనలో ఉందని చెప్పాలనుకుంటున్నా. ఆల్రెడీ ఒక మీటింగ్లో, మన ఈ సభకి రాలేదు, విశ్వనాథ మురళీధర్ గారు ఒక బుక్ రాస్తే దాని ఆవిష్కరణకు నన్ను పిలిచాడు. దాంట్లో నందిని సిద్ధారెడ్డి, కె శివారెడ్డి ఇలాంటి ప్రముఖ కవులు కూడా ఉన్నారు. అది చెప్తూ గురజాడ అప్పారావు గురించి నేను ఈ విషయాలు చెప్తే శివారెడ్డి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. ఈ యాంగిల్ మాకు తెలియస్తారు గురజాడ అప్పారావు గురించి అన్నాడు. మరి శివారెడ్డి అంటే ఎవరు? సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర. తర్వాత జ్యోతిబా పూలే, వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఉండి భార్యాభర్తల ఉద్యమాల్లో ఎలా పాల్గొనాలో మనకు నిరూపించి చూపించారు. సమాజాన్ని మార్చాలనుకునేటువంటి వ్యక్తులు ఏ విధంగా కలిసి పనిచేయాలి, భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, కొత్త రంగాల్లో అంటే కొత్త విషయాల్లోకి ఎలా ప్రవేశించాలి, నేర్చుకోవాలి అనేటువంటి వాటితో నిరూపించారు. మీకు టైం సెన్స్ ఉండాలి. తర్వాత చాలా మంది చెప్పాల్సి, జస్ట్ ఇది పరిచయం. తర్వాత గౌతమ బుద్ధుడు, ఇతని గురించి నిన్న కూడా చాలా విషయాలు వచ్చినాయి. తర్వాత అంబేద్కర్, చంద్రయ్య గారు చాలా వివరంగా చెప్పారు ఆయన గొప్పతనం గురించి. తర్వాత భగత్ సింగ్, మన రమేష్ గారు కూడా ఇప్పుడు బాగా చెప్పారు. తర్వాత నరేంద్ర దబోల్కర్ తెలుసు మనందరికీ. ఈవేళ ఒక అంబేద్కర్ మన భారతదేశంలో ఉన్నటువంటి మత వ్యతిరేక సంఘాలందరికీ, మత వ్యతిరేక వ్యక్తులందరికీ కూడా ఒక ఐకాన్గా మారిపోయాడు నరేంద్ర దబోల్కర్. ఆయన చచ్చిపోవడం వల్ల కాదు, ఆయన హత్య చేయడం వల్ల కాదు మారిపోయింది, ఆయన జీవితం కూడా అలా నడిచింది. నేను పర్సనల్గా తెలుసు నాకు నరేంద్ర దబోల్కర్. ఆయనతో ఒక 2 రోజులు నేను గడిపాను అక్కడ. సో ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది అందరినీ ఆకర్షించింది. అందుకే మహారాష్ట్రలో ఒక గొప్ప ఉద్యమం నడుస్తుంది, అంధశ్రద్ధ నిర్మూలన సమితి అనే ఒక గొప్ప ఉద్యమం నడుస్తుంది. దాన్ని స్థాపించిన వాడు ఆయన. ఆ ఉద్యమంలో రోజు రోజు పెరుగుతుంది. ఆయన చనిపోయే ముందు 300 శాఖ 250 శాఖలు ఉంటే ఇప్పుడు 520 శాఖలైంది. అక్కడ 25,000 మంది సభ్యత్వంతో ఆ సంఘం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒక ప్రభావితం చేసేటువంటి దశలో ఉంది. అందుకే ఆయన చనిపోయేటప్పుడు ఆయన చనిపోయిన వెంటనే మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం వస్తే, ఆయన చనిపోయిన తర్వాత ఈ
ఈ సంఘంలో ఉన్న సభ్యులందరూ కలిసి మరొక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అది మనం ఎవరు గుర్తించట్లేదు. ఏమిటా చట్టం అంటే, కొత్త చట్టం అంటే సాంఘిక బహిష్కరణల వ్యతిరేక చట్టం. ఎవరైనా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే, కులాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించేటువంటి ఒక విధానం మహారాష్ట్రలో ఉంది. కుల పంచాయతీలు కూర్చొని, ఇదిగో ఈ కులాన్ని తప్పారు కాబట్టి వీళ్ళిద్దరిని బహిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళని బహిష్కరిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈ మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి వాళ్ళు పూనుకొని గవర్నమెంట్ ప్రభావితం చేసి చట్టం తీసుకొచ్చారు. ఇది బీజేపీ పరిపాలనలో వచ్చింది ఆ చట్టం. సో అలాంటి గొప్ప ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తి నరేంద్ర దాబోల్కర్. నెక్స్ట్ ప్రేమానంద్ మన తెలంగాణకి ఆంధ్రాకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. 7,000 గ్రామాల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మీటింగులు నిర్వహించి 7,000 గ్రామాల్లో చైతన్య యాత్రలు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన జీవితంలో. ఇండియన్ స్కెప్టిక్ అనే పత్రికని 14 సంవత్సరాలు ఆపకుండా నడిపినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఇంటర్నేషనల్గా చాలా దేశాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తి ప్రేమానంద్. ఇందాక మన భగత్ సింగ్ గురించి చెప్పారు రమేష్ గారు. ఇప్పుడు నేను ప్రేమానంద్ గురించి చెప్తున్నా. ప్రేమానంద్ క్యాన్సర్ వ్యాధితో 2009వ సంవత్సరంలో మరణించాడు. ఆ మరణించేటప్పుడు ఆ కోయంబత్తూరులో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మతస్థులు ప్రేమానంద్ ఇన్నాడు నాస్తికుడిగా బతికాడు, ఇప్పుడు దేవుడిని స్మరించుకుంటున్నాడు, ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పి అని అంటే, అంత డెత్ బెడ్ మీద ఉండి 2 రోజుల్లో చనిపోతాడని తెలిసి కూడా ఆయన ప్రకటన చేశాడు, నేను ఇప్పటికీ నాస్తికుల్ని, ఆ ప్రచారం తప్పు అని రిటర్న్గా సంతకం పెట్టి డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు ఆయన. దట్ ఈస్ ప్రేమానంద్. నెక్స్ట్ పక్కన బసవేశ్వరుడి. కర్ణాటకలో బసవేశ్వరుడి పేరు ఇప్పుడు ఈవేళ బసవేశ్వరుడిని ఒక దేవుడిగా కొలుస్తున్నారు కొంతమంది, కొన్ని కులస్తులు. కానీ ఆ రోజుల్లో బసవేశ్వరుడు వీరశైవ మత ప్రచారం చేశాడు, మతస్థుడే. కానీ మతాలకు భిన్నంగా కులాంతర వివాహాలు జరిపాడు, విధవా వివాహాలు జరిపాడు. మతం మనుషుల్ని విడదీయకూడదు, కలపాలి అన్నాడు ఆయన. అందువల్ల మానవ సంక్షేమాన్ని ఆ రోజుల్లో బిజ్జలుడు అనే రాజు దగ్గర మంత్రిగా ఉన్నాడు బసవేశ్వరుడు. కళ్యాణదుర్గలో మంత్రిగా ఉండి రాజుకు వ్యతిరేకంగా, రాజు చేస్తున్నటువంటి బ్రాహ్మణిజానికి, బ్రాహ్మణ ప్రచారానికి వ్యతిరేకంగా మానవులందరినీ కలిపే ప్రచారం చేశాడు ఆయన. దట్ ఈస్ బసవేశ్వరుడు. ఆయన చాలా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన ఆ రోజుల్లో ప్రచారం చేశాడు. దానికి బిజ్జలుడు అతనికి శిక్ష విధిస్తాడు. శిక్ష విధిస్తే దాన్ని కూడా లెక్క చేయడు. ఇందాక మన రమేష్ గారు చెప్పారు, చంపడానికి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని. ఆ రోజుల్లో బసవేశ్వరుడిని కూడా, అతన్ని కూడా విషమిచ్చి చంపించాలనేటువంటి ఒక అంటే ప్రచారం ఈవేళకి కర్ణాటకలో ఉంది. సో అలాంటి వ్యక్తి ఆయన. భావ ప్రకటన స్వేచ్ఛని ప్రశ్నించడాన్ని ఆయన కూడా మొదలుపెట్టాడు ఆ రోజుల్లో. నెక్స్ట్ పిఎం భార్గవ గారు, సిసిఎంబి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి బాగా పరిచయం. రమేష్ గారు నాకు ఆయన చనిపోయిన రోజు కూడా మేమిద్దరం అటెండ్ అయ్యాం. ఆయన మనందరికీ కూడా, మన ఉద్యమాలన్నింటికీ కూడా ఒక సైంటిస్ట్గా ఉండి 45 దేశాల్లో సైంటిస్టు సంఘాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫెలోషిప్ ఉన్నటువంటి వ్యక్తి, విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి. మన ఆర్టికల్ 51 చట్టం గురించి చెప్పుకుంటుంటాం మన రాజ్యాంగంలో. ఆర్టికల్ 51AH అని చెప్పుకుంటుంటాం. ఈ క్లాస్ రావడానికి కారకుల్లో ఒకడైనటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 51AH అని చెప్తుంటాం కదా, సైంటిఫిక్ టెంపర్ని, హ్యూమనిజాన్ని, పరిశీలన తత్వాన్ని, తర్వాత సంస్కరణని పెంపొందించడం ప్రతి భారతీయుని యొక్క విధి అని చెప్పినటువంటి ఆర్టికల్ 51AHని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడానికి నూరుల్ హసన్ అనేటువంటి అతను అప్పుడు విద్యాశాఖ మంత్రి, ఆయన కారణమైతే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది అవసరం మనకి చెప్పినటువంటి వ్యక్తి పిఎం భార్గవ. అతని వివరాలు మీకు కావాలంటే సైన్స్ దేవుడు అని ఇక్కడ ఒక బుక్ ఉంది, ఆయన మాట్లాడిన స్పీచెస్ బుక్, అది మీరు చదవండి. దాంట్లో ఆయన గురించి చాలా వివరాలు. నెక్స్ట్ ఆయన ఆ మూల మీద ఉన్నటువంటి వ్యక్తి ఎంవి రామ్మూర్తి గారు. ఎంవి రామ్మూర్తి గారు అంటే మల్లాది సుబ్బమ్మ గారి
భర్త. ఆయన చాదస్తపు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా 14 ఏళ్ల నుంచి ఆ చాదస్తాన్ని వదిలేసి జంధ్యాన్ని తీసి అవతల పడేసిన వ్యక్తి ఆయన. తీసేసి అమ్మ మీరు వేరు, మీ పద్ధతులు వేరు, నా ఆలోచనలు వేరు అని ఒక లాయర్గా ఉంటూ కూడా, అంటే బనారస్ యూనివర్సిటీలో లా కోర్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ కూడా బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా అనేక మీటింగులు పెట్టి అనేక సభలు పెట్టి పోరాడినటువంటి వ్యక్తి. మల్లాది సుబ్బమ్మని తయారు చేసిన వ్యక్తి, ముఖ్యంగా ఆమె చాదస్తాన్ని ఆమె నుంచి దూరం చేసిన వ్యక్తి. సో ఆయన మల్లాది రామ్మూర్తి గారు. ఈవేళకి కూడా ఆయనతో సంబంధం ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరూ కూడా ఆయన గురించి చెప్తారు, మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ మన విక్రమ్ గారు వీళ్ళందరికీ తెలుసు, రామ్మూర్తి గారు. నెక్స్ట్ హేమలత రావణం గారు, జాషువా గారి కూతురు, ఇందాక చెప్పాను కదా, గోరా గారి కుటుంబానికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆమె జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం జీవితాగా, ఈయన కూడా మీ అందరికీ తెలిసినటువంటి నాస్తికవాదాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమంగా మలచినటువంటి వ్యక్తి. తర్వాత ఈ ఈ ఈ వ్యక్తి ఆడ మగ అని అడిగిన వాడు ఉన్నారు. చూడండి, నడిమి పాపడ తీశాడు పవన్ కళ్యాణ్ లాగా. నడిమి పాపడ తీసి ఉన్నాడు ఈ వ్యక్తి. ఈయన మగవాడే, ఆడవాళ్ళకి కాదు. పైగా మనందరం విస్మరించిన వ్యక్తి, మనందరం విస్మరించాం అతను. అందుకే మనం ఇప్పుడు తీసుకొచ్చాం బయటికి. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన బ్రతికింది 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు ఆయన బ్రతికింది. 7వ సంవత్సరం నుంచే ఆయన 7 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుంచే భారత సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలు కాదు, మూఢాచారాలకు వ్యతిరేకంగా 7 ఏళ్ల నుంచే ప్రశ్నించడం మొదలుపెట్టింది. 7 ఏళ్ల వయసులో ఆయన అద్భుతమైన పోయిటరీ రాస్తాడు సతీ సహగమనానికి వ్యతిరేకంగా. అప్పటికింకా రాజా రామ్మోహన్ రాయ్ ఆ ఉద్యమాన్ని చేపట్టలేదు. 1816వ సంవత్సరంలో ఆయన పోయిటరీ రాస్తాడు. చెప్తా వస్తుంది, అది కూడా వస్తుంది. ఆ రకమైనటువంటి వ్యక్తి ఆ తర్వాత 15 ఏళ్ల వయసులో 15 సంవత్సరాలకు వచ్చేసరికి కంప్లీట్గా కాలేజీ విద్యను కూడా పూర్తి చేసి కలకత్తాలో ఉన్నటువంటి హిందూ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేసి సంపాదించిన వ్యక్తి. ఈ రోజుల్లో లాగా రికమెండేషన్లతో ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాల. ఎవరి దగ్గర సరుకు ఉందో, ఎవరి దగ్గర కంటెంట్ ఉందో వాళ్ళని పిలిచి ఇచ్చారు ఉద్యోగాలు. ఈయనకు 15 ఏళ్ల వయసు, ఈ పిల్లగాడికి 15 ఏళ్ల వయసు, అతనికి ఉద్యోగం ఇచ్చారు ఆయనకి. అప్పటికి ఈశ్వర సుందర విద్యాసాగర్ ఇంకా చాదస్తుడే, బ్రాహ్మణ చాదస్తుడే. ఈయన ఉపన్యాసాలు ఆ రోజు కాలేజీ స్టూడెంట్స్లో ఎంతో ఉత్సాహాన్ని నింపినాయి. యంగ్ బెంగాల్ అనే ఒక మూమెంట్ని ఆయన లీడ్ చేశాడు. అక్కడ యంగ్ బెంగాల్ దాని పేరు. లీడ్ చేసి ఆ రోజు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన పక్కనే ఉండేవాడు. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోతుండేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆయన భావాల వల్ల ప్రభావితమైనటువంటి ఒక విద్యార్థి. మైఖేల్ మధుసూదన్ దత్ కూడా ఆయన భావాల వల్ల ప్రభావితమైనటువంటి ఒక రచయిత. బెంగాల్లో ఒక రెనైజాన్స్ మూమెంట్ని స్టార్ట్ చేసేటువంటి మొట్టమొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ కాదు, ఈయన పేరు డెరోజియో. అతను ఇక్కడ భారతీయ కుటుంబం కాదు, తండ్రి పోర్చుగల్, తల్లి స్వీడన్. ఆ రెండు ఫ్యామిలీ, అంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉద్యోగస్తులుగా ఉండి, బ్రిటిష్ ఇండియాలో ఉద్యోగస్తులుగా ఉండి పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన పుట్టాడు. కలకత్తా అప్పుడు రాజధాని మనకి, బ్రిటిష్ ఇండియాలో. అప్పుడు పుట్టాడు. పుట్టిన తర్వాత భారతీయ వ్యవస్థని స్టడీ చేశాడు. ఇక్కడ ప్రజల కోసమే నేను ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రకంగా 21 సంవత్సరాల వయసులో కలరా వచ్చి చనిపోయాడు. ఈవేళ ఎవరైనా బెంగాల్ గురించి, బెంగాల్లో ఎందుకు అంత చైతన్యం ఉంది, దేశం మొత్తం కంటే బెంగాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఎందుకంత చైతన్యం ఉంది అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి ముందు డెరోజియో అని కారణంగా చెప్తారు. ఆయన విగ్రహాలు ఉన్నాయి కలకత్తాలో ఈరోజు, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్టులు కూడా అతని ప్రచారంలో తీసుకున్నారు. అది
విషాదం. ప్రచారంలోకి తీసుకురాలి. వాళ్ళ ప్రభుత్వం రావడానికి వాళ్ళ వెనక కావాల్సినటువంటి తాత్విక నేపథ్యాన్ని కల్పించిన వ్యక్తుల్లో ఈయన ఒకడు, డెరోజియో ఒకడు. కానీ ఆయన పేరు బయటకు రాదు. ఆయన హ్యూమనిస్ట్గా మారడానికి, డెరోజియో హ్యూమనిస్ట్గా మారడానికి డేవిడ్ హ్యూమ్ కారణం. డేవిడ్ హ్యూమ్ రచనలు కారణం. డేవిడ్ హ్యూమ్ అనే అతను ఎడిన్బరో యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. ఆ రోజుల్లో ఎడిన్బరో యూనివర్సిటీ ఒక పెద్ద విద్యా కేంద్రం. అందులో ఆ విద్యా కేంద్రంలో డేవిడ్ హ్యూమ్ గొప్ప మేధావి. ఆయన మానవవాదాన్ని అక్కడ ప్రచారం చేశారు. ఆయన శిష్యులు ప్రపంచమంతా వ్యాపించి మానవవాద బీజాలను వెదజల్లారు. డేవిడ్ హ్యూమ్. ఆ హ్యూమ్ అంటే అసలు పేరు డేవిడ్, హ్యూమ్ అంటే హ్యూమనిస్ట్ అని. హ్యూమనిస్ట్ అనే పదాన్ని సింపుల్గా హ్యూమ్ అని పెట్టాడు ఆయన. అది అర్థం చేసుకోండి. ఆ విధంగా అతని రచనలు చదివి ప్రభావితమైనటువంటి వ్యక్తి డెరోజియో. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింద బహుశా మీరు కొద్దిమంది గుర్తించగలరేమో ఈ వ్యక్తిని. మీరందరూ ఇప్పటిదాకా మీ మనోఫలకాల్లో చిత్రించుకున్నటువంటి ఒక ప్రజా కవి ఆయన. ఎవరో చెప్పగలరా? ఎస్, కరెక్ట్, వేమన. ఇదేంటి, మనం చూసిన వేమన దిగంబరుడు కదా. మనం చూసిన వేమన కాళ్ళు పక్కన మడత పెట్టుకొని కూర్చుని ఏదో మొహేట పెట్టుకొని దిగులుగా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఈయనట్ల వేమన అవుతాడు? దీనికి సమాధానంగానే మేము ఇదంతా వేశాం, ఈ కొత్త బొమ్మను తయారు చేశాం. వేమన దిగంబరుడు కాదు. వేమన పేరుతో ప్రచారంలో ఉన్నటువంటి బొమ్మ వేమనది కాదు. కర్ణాటకలో ఒక అచల యోగిది. దీని మీద ఆరుద్ర ఒక పుస్తకమే రాశాడు. వేమన దిగంబరుడు కాదు అని డంకాపదంగా చాటి చెప్పాడు. అంతేకాదు, వేమన ఒక లోకాయుత కవి, ఒక ప్రజాకవి, ఒక చార్వాక కవి అని చెప్పి వేమన్న వేదం అనేటువంటి పుస్తకంలో చాలా క్లియర్గా చెప్పాడు. వేమన్న వేదం, వేమన్న వాదం గోపి రాసిన పుస్తకం, వేమన్న వేదం ఆరుద్ర రాసిన పుస్తకం. దాంట్లో చాలా క్లియర్గా చెప్పాడు ఆయన లోకాయుత కవి, చార్వాక కవి. సో చార్వాకులు పిచ్చోళ్ళలాగా బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరగరు. చార్వాకులు దిగులుగా కూర్చోరు ఎప్పుడు, బట్టలు లేకుండా ఒక పిచ్చోళ్ళలాగా. వాళ్ళు ఈ ప్రపంచాన్ని అటువంటి వాటి నుంచి, అటువంటి పిచ్చుల నుంచి తొలగించాలని చూస్తారు. కాబట్టి వేమన పద్యాలు మనం ప్రశ్నించడాన్ని మొట్టమొదటిగా నేర్పినటువంటి తొలి తెలుగు కవి వేమన. ఆ పద్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. స్వేచ్ఛాలోచనలో ప్రతి నెల వేమన విజ్ఞానం పేరుతో ఒక ఆర్టికల్ వస్తుంది, చూడండి. ఆయన ఎంత మేధావో, ఎన్ని పుస్తకాలు చదివితే ఆ పద్యాలు రాశాడో మేము వివరంగా ఇస్తున్నాం. బహుశా ఇటువంటి కృషి ఏ గోపి చేయలేదు, ఎవరూ చేయలేదు. ఆయన మేధావిని చెప్పడానికి ఆధారాలు ఆయన పద్యాల్లో ఉన్నాయి. పిచ్చోళ్ళు అయితే ఆ పద్యాలు రాయరు. వేమనని మొట్టమొదటి బయటికి తీసుకొచ్చినటువంటి వాడు అబ్బే దుబాయ్. ఆయన ఒక ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఒక యాత్రికుడు. రాయలసీమలో పర్యటిస్తూ అక్కడ ఆ పద్యాలు విని, ఇదేంటి ఎవరు చెప్పారు ఈ పద్యాలు అని అడిగితే, వేమన అనే గొప్ప కవి చెప్పాడని చెప్పి అక్కడ ప్రజలు చెప్తే అవి నోట్ చేసుకొని ఇక్కడ ఒక గొప్ప సంఘ సంస్కర్త కవి ఉన్నాడు అనే విషయాన్ని ఆయన 17వ శతాబ్దంలో తాను రాసినటువంటి ట్రావెల్స్ బుక్లో తెలియజేశాడు అబ్బే దుబాయ్. దాన్ని పట్టుకొని సిపి బ్రౌన్ వేమన పద్యాలను కలెక్ట్ చేయటం మొదలుపెట్టాడు. 3000కు పైగా వేమన పద్యాలను కలెక్ట్ చేశాడు సిపి బ్రౌన్. ఆ వేమనను ఆయన వెలుగులోకి తీసుకురావడానికి, అవి పబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి 35 మంది బ్రాహ్మణ పండితులు ఆ వేమన పద్యాన్ని తగలబెట్టారు. చూడండి, ఇదంతా చరిత్ర. వేమన పద్యాలను తగలబెడితే మళ్ళీ ఆయన సేకరించి మళ్ళీ తయారు చేశాడు. అప్పుడు ఇంకా ఏం చేయలేక అప్పటి నుంచి వేమన అనే ఒక పిచ్చివాడు ఉన్నాడని చెప్పి ప్రచారం చేశాడు. సో వేమన పిచ్చివాడు కాదు, ఆయన ఒక ప్రజాకవి. మీకు ఇంకోటి తెలుసా, వేమన రాయలసీమ కవి కాదు. తెలంగాణలోకి రండి, వేమన పురాలు ఉన్నాయి. ఇక్కడ ఉందా? ఆదిలాబాద్ మిత్రులు ఉన్నారు ఇక్కడ? మీ జిల్లాలో వేమన పేరుతో ఊరుందా? క్వశ్చన్
ఉన్నది కదా. వేమవరాలు ఉన్నాయి, వేమన పురాలు ఉన్నాయి, వేమన పేరుతో చాలా ఊళ్ళు ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఇంకా చెప్పాలా కేరళలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. దాని మీద రీసెంట్గా ఒక బుక్ వచ్చింది. మన ఈ ఇటీవల కాలంలో ఒక 1 year 2 years అయింది ఆ బుక్ వచ్చి కూడా. రమేష్ అనేటువంటి ఒక పరిశోధకుడు ఆ బుక్ రాశాడు, వేమన విశ్వవ్యాపకుడు అని. ఆయన మొత్తం అన్ని రాష్ట్రాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజల్లో ఎక్కడైతే వేమన గురించి పద్యాలు ఉన్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి, అరే ఇక్కడికి ఎట్లా వచ్చినాయి ఈ పద్యాలు అని చెప్పి వాళ్ళని అడిగి, వాళ్ళ తాతల తండ్రుల నుంచి వాళ్ళు ఎలా నేర్చుకున్నారని చెప్పి అడిగి తీసుకొచ్చాడు. ఆయన ఒక వాల్యుబుల్ బుక్ రాశాడు. కాబట్టి వేమన విశ్వవ్యాప్తం చెందాడు. ఆయన భావాల వల్ల విశ్వవ్యాప్తం చెందాడు. ఆయన మిగిలిన కవులకి ఎవరికి దక్కని గౌరవం వేమనకి దక్కింది, తెలుగు కవులు. అది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి వేమన ఒక గొప్ప విజ్ఞాని. అందుకే వేమనని ఒక ఈ రూపంలో మేము చూపించాం. ఆయనకు బట్టలు లేనివాడు కాదు, బట్టలు ఉన్నవాడు. ఆయన ఆలోచన లేనివాడు కాదు, పెన్నుతో ఆలోచిస్తూ రాస్తున్నాడు. అది ఈ వేమన గురించి. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా, ఇందులో చూపించిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరిలో ప్రశ్నించడం అనేటువంటిది వీళ్ళందరిలో ఉన్న ఒక కామన్ థింగ్. అందుకే ప్రశ్నించే వాళ్ళే మనకి ప్రేరకులు అని చెప్పి తెలియజేయడం కోసమే ఇట్లాంటి బ్యానర్ని మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. అది బ్యానర్ గురించినటువంటి కథ. ఇకపోతే అసలు విషయంలోకి వస్తాను. ఇచ్చిన సబ్జెక్టు చాలా కఠినమైనటువంటిది. అంటే ఇప్పటి వరకు కూడా బహుశా హేతువాద సంఘాల్లో, నాస్తిక సంఘాల్లో ఏ డయాస్ మీద కూడా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల మీద, అందులో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు, వాటికి ఆ దేశ ఆర్థిక సంక్షోభాలకి తర్వాత హేతువాదానికి ముడిపెడుతున్నటువంటి అంశాలు చర్చకు రాలేదని నేను అనుకుంటున్నాను, నాకున్న అనుభవంతో. ఒకవేళ వచ్చినాయేమో నాకు తెలియదు. కానీ ఈవేళ దాని గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎంతవరకు ఈ ఆర్థిక సంక్షోభానికి మనం ప్రచారం చేస్తున్నటువంటి కులం కానీ, మతం కానీ, మూఢనమ్మకాలు కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు కారణమవుతున్నాయి, ఆర్థిక సంక్షోభంలో వీటి పాత్ర ఎంత ఉంది అనేది చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ టాపిక్ని మేము పెట్టాం. ముఖ్యంగా మన కార్యకర్తలకు చాలా అవసరం ఇది. దీని మీద మనం నేర్చుకోవాలి, 10 మందికి నేర్పాలి. కరీంనగర్ జిల్లాలో మానవ వికాస్ వేదిక కంటే ముందు ఒక నాస్తిక సంఘం పనిచేసింది. బహుశా మీ అందరికీ ఆ విషయం తెలియకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఆ నాస్తిక సంఘాన్ని స్థాపించింది ఎవరో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయన జన్మించినటువంటి హనుమాజ్పేటే కదా, అక్కడుండి వేములవాడలో గూడూరు సీతారాం గారు, సొరమౌళి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఇంకొక 2 మిత్రులు, మొత్తం 5 కలిసి 1960s నాస్తిక సంఘాన్ని స్థాపించారు. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఈ విషయం నారాయణ రెడ్డి గారు స్వయంగా చెప్పలేదు, కానీ గూడూరు సీతారాం గారు తన లైఫ్ హిస్టరీలో చెప్పాడు. ఆయన కవి గూడూరు సీతారాం. సొరమౌళి గారు మీ అందరికీ తెలుసు, రేడియోలో వార్తలు కూడా చదివాడు చాలా కాలం. మరి అటువంటి సి నారాయణ రెడ్డి గారు రాసిన పాటను ఇందాక మా చెల్లి స్వరాజ్యలక్ష్మి పాడింది, అమ్మ మీద పాట పాడింది చూడండి, అది ఆయన రాసిన పాట. విచిత్రం ఏంటంటే అదే నారాయణ రెడ్డి గారు ఉస్మానియాలో లెక్చరర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఆలోచనలకి, ఆ ఉద్యమాలకి దూరం అయిపోయారు. మల్లాది సుబ్బమ్మ గారు మానవ వికాస్ వేదికకి 2010వ సంవత్సరంలో, 2010 కాదు 2008వ సంవత్సరంలో ₹1,00,000 అవార్డు ఇచ్చింది మానవ వికాస్ వేదిక కార్యక్రమాలను చూసి.
అది నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇచ్చింది. అందులో ఆయన స్పష్టంగా ప్రకటించాడు, నేను హేతువాదిని మొదటి నుంచి, ఇప్పటికి కూడా హేతువాదిని అని ప్రకటించాడు. సరే, అంతకన్నా ఎక్కువ లోపలికి వెళ్ళలేదు ఆయన. ఆ తర్వాత మా మిత్రుడు మురళీధర్ ఆయన్ని డ్రాప్ చేయడానికి కారులో ఆయనతో పాటు ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన క్వశ్చన్ చేశాడు, మీరు హేతువాది అయితే మా ఉద్యమాల్లోకి ఎందుకు రారు సార్? మీరు అప్పుడప్పుడు వచ్చి ప్రోత్సహించవచ్చు కదా, కనీసం మీరు పూర్తి కాలం ఉండకపోయినా మాకు ప్రోత్సాహం ఇవ్వచ్చు కదా అని అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నా కెరీరిజం కోసం నేను చూస్తున్నాను. హేతువాదినో నాస్తికుడినో అయితే ముద్రపడితే నాకు ఈ జ్ఞానపీఠ అవార్డులు వచ్చేవి కాదు, ఈ విశ్వవిద్యాలయం బీసీ అయ్యేవాడిని కాదు, ఇంత గౌరవాలు వచ్చేవి కాదు. నేను ఆ కెరీరిజంలో పడిపోయి మీకు దూరం అయ్యాను, కానీ మనసులో నేను ఇప్పటికీ హేతువాదిని అన్నాడు. ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆయనకే తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటలు. అయితే ఒకటి గమనించవచ్చు, ఆయన సందర్భం తనకు అనుకూలించినప్పుడు హేతువాద గీతాలను తన పాటల్లో పెట్టాడు, సినిమా పాటల్లో పెట్టాడు, తన రచనల్లో కూడా పెట్టాడు. బాలభారతంలో మీ అందరికీ తెలుసు, మానవుడే మహనీయుడు అనే పాట. దట్ ఈజ్ హ్యూమనిజం. మానవుడే మహనీయుడు, శక్తిపరుడు యుక్తిపరుడు మానవుడే. అదిగో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తనను వెల్లడి చేసుకున్నాడు, తనను తాను చెప్తున్నాడు. తాను ప్రైవేట్ గీతాలు రాసినప్పుడు, సినిమాల్లో కాకుండా ప్రైవేట్గా రాసినప్పుడు ఎక్కడ మతాన్ని కులాల్ని వాడలేదు, పైగా దానికి వ్యతిరేకంగా రాశాడు. అది ప్రైవేట్ గీతాలు. అందువల్ల ఏంటంటే శ్రీనారాయణ రెడ్డి గారు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి జిల్లాలో పెరిగి ఒక నాస్తిక సంఘాన్ని స్థాపించాడనేటువంటి వ్యక్తి స్థాపించాడనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఇదంతా చెప్పారు. ఎంతోమంది ప్రముఖులు తమను తాము వ్యక్తం చేసుకోవడానికి ముందుకు రారు. నిన్న మనం వచ్చినటువంటి మినిస్టర్ గారు కూడా అంతే. పెళ్ళి అయ్యేంత వరకు, రాజకీయాల్లో వచ్చేంత వరకు ఆయన మనభావాలతో ఉన్నవాడే. ఈ విషయం ఆయన నోట్లోంచి వచ్చింది, ఇప్పుడు కాదు. మేము వెళ్ళాం, ఆయన ఆహ్వానించడానికి వెళ్ళాం. రాజకీయాల్లో నామినేషన్ వేయగానే కార్యకర్తల బుళ్ళకు తీసుకుపోయారు. మొదటి ఎన్నికల్లో నామినేషన్ వేయగానే ఇక తప్పదనిపించి అటు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ నేను మనసులో మీ వాడిని అన్నాడు. అందుకే మీకు వస్తా అన్నాడు, మీ సభకు వస్తా నేను అన్నాడు. వచ్చినట్టే నిన్న మీరు గమనించారో లేదో, చివరి కంక్లూజన్ ఆయన ఇచ్చేటప్పుడు 4 విషయాల మీద మనం దృష్టి పెట్టాలన్నాడు. గుర్తుందా? 4 విషయాల మీద. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే కుల మతాలను నశించేదాకా మనం ఫైట్ చేయాలన్నాడు. మూఢనమ్మకాల మీద దండయాత్ర చేయాలన్నాడు. దిశ లాంటి సంఘటనలు జరగకుండా మానవీయ విలువల్ని పెంచాలన్నాడు. అది మినిస్టర్ గారు చెప్పినటువంటి చివరి కంక్లూజన్. ఆయన బొట్టు పెట్టుకొని వచ్చాడు మన దగ్గర, చూసారా? ఆ బొట్టు ఆయన పెట్టుకుని కాదు, పెట్టింది. అంతకుముందు ప్రోగ్రాంలో ఎవరో బొట్టు పెట్టించుకొని వచ్చేసారు, కానీ ఆ బొట్టుకు ఆయన విలువ, అది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీలో దేవుడి మీద ప్రమాణం చేసి అందరంటే కేటీఆర్ ఈటల మాత్రం. ఎస్ అది అసెంబ్లీ ప్రమాణ స్వీకార సమయంలో కూడా వీళ్ళిద్దరు, కేటీఆర్ను ఈటల రాజేందర్ ఇద్దరే దేవుడి మీద ప్రమాణం చేయలేరు. అది మనం గుర్తించాల్సింది. కేటీఆర్ కూడా ఈ భావాలు ఉన్నాయి, కానీ పెద్ద ఆయనకు ఎదురు చెప్పడం. అది ఇది ఈ పర్సనల్గా చెప్పిన విషయాలు. కేటీఆర్ కూడా పర్సనల్గా చెప్పిన విషయం, మీటింగుల్లో కాదు. అది సో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ విధంగా మరుగున పడి వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఐడెంటిటీని చాటుకోకుండా కెరీర్ కోసం, రాజకీయాల కోసం కానివ్వండి, ఉద్యోగాల కోసం కానివ్వండి, అవార్డుల కోసం కానివ్వండి, కెరీర్ కోసం వాళ్ళని వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. అలాగే మతస్థుల యొక్క దాడులకు భయపడి కొంతమంది తమను తాము దాచుకుంటున్నారు, బయటకు వెళ్ళడగానికుండా జాగ్రత్త పడుతున్నారు. నిజంగా వాళ్ళు కనుక స్వేచ్ఛగా వెల్లడించుకునే అవకాశం ఉండి ఈ కెరీరిజాన్ని ఏమి పట్టించుకోకుండా యూరోప్ కంట్రీస్లో లాగానో, లేకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నటువంటి కొన్ని దేశాల్లో లాగానో ప్రకటించుకునే పరిస్థితి వస్తే ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఈ దేశంలో ఉన్నటువంటి
వ్యక్తులు ఈ దేశంలో హ్యూమనిస్టులుగా మనకి బయటపడతారు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే నిన్న చెప్పాను నేను, మనం ఒంటరి వాళ్ళం కాదు, చాలామంది మనకు సపోర్టర్స్ ఉన్నారు, చాలామంది మన జనాభా పెరుగుతున్నారు. సో ఈ విషయాలు అసలు విషయంలోకి వచ్చేటప్పుడు బాగా ఆరిస్తే తలసరి ఆదాయం వస్తుంది. మన దేశానికి ఇప్పుడు 5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి మన బడ్జెట్ తెలియజేస్తుంది. ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి 5 లక్షల కోట్ల ఆదాయాన్ని మనకు చూపిస్తారు బడ్జెట్లో. అంతకన్నా కొంచెం ఎక్కువ కూడా చూపించవచ్చు సంవత్సరానికి. ఆ ఆదాయాన్ని కనుక మన జనాభా 131 కోట్ల జనాభాతో కనుక డివైడ్ చేస్తే వచ్చే ఇన్కమ్ దాన్ని పెర్ క్యాపిటా అంటారు. ఈవేళ 2017-18 పెర్ క్యాపిటా అనేటువంటిది అందుబాటులో ఉంది మనకి. ఆ 2017-18 పెర్ క్యాపిటాని తీసుకున్నట్లయితే 1,13,500 రూపాయలు ప్రతి మనిషికి ఈ దేశంలో ఆదాయం ఉంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. 1,13,500. అది బిచ్చగాడైనా సరే, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే అంత ఆదాయం కలిగి ఉన్నాడని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. కానీ పెర్ క్యాపిటాలో చూపించినటువంటి 1 రూపాయినే తీసుకుంటే అందులో 66 పైసలు, మనకు రూపాయలు 100 పైసలు ఉంటాయి కదా, అందులో 66 పైసలు ఈ దేశ జనాభాలో 5% ఉన్నటువంటి జమీందారులు, కోటీశ్వర్లు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయం. అది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. 66 పైసలు. అలాగే 23 పైసలు, ఆ రూపాయలో 23 పైసలు టాప్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఆదాయం. మధ్యతరగతిలో కూడా అప్పర్ క్లాసు, లోవర్ క్లాసులు ఉంటాయి. ఈ అప్పర్ క్లాసు ఆదాయం తీసుకున్నట్టయితే 23 పైసలు ఉంది. అంటే ఎన్ని పైసలు అయిపోయాయండి? 66, 23 ఎంత? 89. ఇక ఈ దేశ జనాభాలో 50%గా ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, టాప్ మిడిల్ క్లాస్ వాళ్ళు 40% అని చెప్పి, 45% అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. ఇక ఇందాక ముఖేష్ అంబానీ లేదా పెట్టుబడిదారులు వీళ్ళందరూ కలిపి 5% వేసుకుంటే వాళ్ళు పెద్ద పెట్టుబడిదారులు కావచ్చు, తక్కువ స్మాల్ పెట్టుబడిదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తానికి పెట్టుబడులు పెట్టి ధనం సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరూ తీసుకుంటే వాళ్ళు 5%. అంటే 50% కలిగి ఉన్నారు. ఈ పెర్ క్యాపిటాలో వచ్చినటువంటి వాటా అది. ఈ విషయం నేను కనిపెట్టింది కాదు. ఫ్రంట్ లైన్ అనేటువంటి పత్రికలో సెంట్రల్ యూనివర్సిటీ, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఎకనామిస్ట్ నరసింహారెడ్డి గారు లెక్కలతో సహా ఇచ్చినటువంటి ఒక ఆధారం. మొన్ననే నవంబర్ 29న ఇది బయటకు వచ్చింది. అంటే దేశ జనాభాలో అత్యధికులుగా ఉన్నటువంటి పూర్ పీపుల్, అంటే సామాన్య జనం కేవలం 11 పైసల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటే, మరి అంతమంది మిగిలిన 50% మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, మిగిలిన 50 పైసలు సంపాదిస్తూ ఉంటే పెర్ క్యాపిటల్ లెక్క మాత్రం ప్రతి వ్యక్తి మీద వేస్తూ, ప్రతి వ్యక్తి ఈ దేశంలో 1,13,000 రూపాయలని, 1,13,500 రూపాయలు తలసరి ఆదాయం కలిగి ఉన్నాడని చెప్తే అది ఎంత హాస్యాస్పదమో మీరు ఆలోచించారు. కనుక ఇక్కడ మనం ఒక్కసారి విలేజెస్లోకి వెళ్ళినా ఇక్కడున్న నిరుద్యోగితని, అంటే ఉద్యోగం లేకుండా బ్రతుకుతున్నటువంటి జనాల్ని పరిశీలించిన, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని, లేదా ఆటోలు నడుపుకుంటున్న వాళ్ళని, లేదా పల్లెల్లో వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళ జనాభా సంఖ్య తీసుకున్నా సరే మనకు అర్థమైపోతుంది. వీళ్ళకి ఏంటి 1,00,000 రూపాయలు, 1,13,000 రూపాయల ఆదాయం అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ లెక్కల్ని ఇంత విడమర్చి ఏ ఎకనామిస్టు కూడా మన ముందుకు తీసుకురావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, గత జూలై నెల నుంచి ఆర్థిక మందగమనంలో ఉంది మన దేశం. ఎకనామికల్ స్లోడౌన్, ఫైనాన్షియల్ స్లోడౌన్ అంటున్నారు, మందగమనంలో ఉంది అని అంటున్నారు.
కానీ ఆర్థిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఎకనామికల్ క్రైసిస్లోకి వెళుతోంది మన దేశం అంటున్నారు. క్రైసిస్కి స్లోడౌన్కి చాలా తేడా ఉంది. స్లోడౌన్ అంటే నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ మందగా చిన్నగా నడవటం. క్రైసిస్ అంటే సంక్షోభంలో పడిపోవటం. 2008వ సంవత్సరంలో మనకు అమెరికాలో క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ ఎంతగా వచ్చిందంటే అక్కడ 2 కార్లు ఉన్నవాళ్ళు, 2 ఇళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళని వాళ్ళ కార్లకి బ్యాంకు లోన్స్ కట్టలేక తెగనమ్మేశారు. ఒక పెద్ద క్రైసిస్. అనేక వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు తొలగించబడ్డాయి. బ్యాంకులన్నీ దివాలా తీసి అటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఇండియాలో కూడా రాబోతున్నాయి అనేది ఇవాళ ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. దానికి సూచనలు కనపడుతున్నాయి. మొట్టమొదట మొన్న జులైలో కార్ల కంపెనీ వాళ్ళు మొదలుపెట్టారు. అయ్యా, కార్ల కంపెనీలు మేము కార్లు అమ్మలేకపోతున్నాం, మేము ఉద్యోగాలను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది అని మారుతి సుజుకితో సహా, హోండాతో సహా ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి అన్ని కార్ల కంపెనీలు కూడా దాదాపు 150,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మేము చేయలేమని, వాళ్ళకి జీతాలు ఇవ్వలేము. కారణం ఏంటి? ఇక్కడ అవి అమ్ముడు పోవట్లేదు కాబట్టి. ఉత్పత్తి ఎక్కువైంది, కొనేవాడు తక్కువయ్యారు. కొనుగోలు శక్తి ప్రజల్లో నశించిపోయింది, తగ్గిపోయింది. కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇలాంటివన్నీ కూడా ఈ పెట్టుబడిదారులందరూ కూడా గగ్గోలు పెడతారు. పెట్టి ఎట్లాగైనా ప్రభుత్వం దీనికి పరిష్కారం కనుక్కోవాలి అని ఒత్తిడి తీసుకొస్తారు. ప్రభుత్వం వాళ్ళ మాటే వింటుంది. విని అప్పటికప్పుడుగా మొన్న ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్మలా సీతారామన్, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 లక్షల కోట్ల రాయితీలు ప్రకటించిందనే విషయం మనం పేపర్లో చదివాం. ఎవరికి? పెట్టుబడిదారులకి 5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లాభాన్ని చేకూర్చేటువంటి రాయితీలు ప్రకటించింది. అదే సామాన్య రైతులు, చిరుద్యోగులు ఈ దేశంలో కనీసం నెలకి 3,000, 4,000 ఆదాయం ఉన్నటువంటి చేసేటువంటి పరిస్థితి లేకపోతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీన్ని ఆధారంగా చేసుకొని ఈవేళ మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ దగ్గర నుంచి అందరూ కూడా చెప్తుంది ఒకటే, పరిస్థితి వెళ్ళిపోయింది. దీనికి చేతకాదు ఈ ప్రభుత్వానికి, ఆ స్థితికి వెళ్ళిపోయింది అని వాళ్ళు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఊర్జిత్ పటేల్ మోడీకి చాలా క్లోజ్, ముఖేష్ అంబానీకి చుట్టం. అయినా కూడా నేను నిర్వహించలేను బాబోయ్ ఈ ఆర్బీఐ అని చెప్పి, ఆ రిజర్వ్ బ్యాంక్ని నేను నిర్వహించలేనని చెప్పి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు. చివరికి వాళ్ళకి ఎవరికి గతి లేక ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి ఆ చతుర్వేదిని ఎవరినో తెచ్చి పెట్టుకున్నాడు మోడీ. ఆయన ఆర్థికవేత్త కాదు, ఆయన ఒక హిస్టరీ ప్రొఫెసర్. ఆయన ఎకనామిక్స్ తెలియదు. అటువంటి వాడిని తెచ్చిపెట్టుకొని ఇవాళ ఇదంతా జరిపిస్తున్నారు. ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆర్థిక రంగంలో. దీనికి అందరికీ ఎందుకు కారణం? ఎక్కడ దీని లోపాలు ఉన్నాయంటే, ఈవేళ పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాస్త్రంలో నిపుణులైనటువంటి వారు లేరు. ఎవరైనా ఉంటే చెప్పారు. ఒక్క ఆర్థిక శాస్త్రాన్ని బాగా చదివి, ఈ ఆర్థిక శాస్త్రం మన భారతదేశానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించగలిగినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఒక్క ఆర్థికవేత్తని వాళ్ళ పార్టీలో చూపించారు. ఎవ్వరూ లేదు. యశ్వంత సిన్హా కొంత ఉండేవాడు, ఇప్పుడు ఆయన కూడా గల విధానాలు చూసి బయటపెట్టారు. ఇంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్లో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఇప్పుడు బయటపెట్టారు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక విషయాల్లో సమర్థురాలు కాదు అని చెప్పి పేపర్లో రాయటం కాదు, ఆమె భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ స్వయంగా ప్రకటించాడు. అది కనుకనే ఇవాళ ఆర్థిక విషయాలకు వచ్చేసరికి మన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఈ సమస్యలు తీర్చడానికి తన దగ్గర ఏ ఉపాయం లేదు.
ఈ విషయాల నుంచి మనం ఆలోచించకుండా మనల్ని డైవర్ట్ చేయడం కోసం 350 అధికరణ రద్దు, లేదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, లేదా సిఏబి సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్లు ఇట్లాంటివి తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు ప్రతిపక్షాలని, వీటందరినీ కూడా. కానీ ఆర్థిక సమస్య మాత్రం వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు పార్లమెంట్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎందుకు వాళ్ళకి దుస్థితి వచ్చింది అని అన్నట్లయితే, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లయితే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ మంత్రులు కానివ్వండి, పార్లమెంటేరియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా హిందుత్వ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు. ఆర్ఎస్ఎస్లో ఎప్పుడు కూడా ఆర్థిక అంశాల మీద వాళ్ళ క్లాసులు పెట్టలేదు. వాళ్ళ శిక్షణా తరగతుల్లో కానీ, వాళ్ళ కేడర్ మీటింగుల్లో కానీ ఆర్థిక శాస్త్రాల మీద వాళ్ళు ఎప్పుడు ఎవరికీ నేర్పలేదు. ఎప్పుడు కూడా మతం మతం మతం, ఈ దేశాన్ని హిందూ మతంగా మార్చాలి, హిందూ మతరాజ్యంగా మార్చాలి, ఈ దేశాన్ని బనుధర్మం చెప్పినటువంటి సూత్రాల్లోకి తీసుకువెళ్ళాలి, ఈ దేశాన్ని ఎప్పుడు కూడా పరమతాలు ఏవైతే ఉన్నాయో, ముస్లిం, క్రిస్టియానిటీ, విదేశీ మతాలు అని చెప్పి వాళ్ళు ఏవైతే అంటున్నారో, ఆ విదేశీ మతాల బారి నుంచి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది తప్ప మతపరమైనటువంటి రకరకాల ఆలోచనలు బోధించడం తప్ప అసలు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏంటి, ఎక్కడ ఉన్నాయి సమస్యలు, వాటిని ఎలా గుర్తించాలి, వాటి పరిష్కారాలు ఏంటి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఆ పార్టీలు. అటువంటి దుస్థితిలో ఉన్నాం కాబట్టి ఇది పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. నోట్ల రద్దు ఎప్పుడైతే చేశారో, ఆ నోట్ల రద్దు ప్రభావం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద పడింది. ఆ తర్వాత పెద్ద కంపెనీలకు వెళ్ళింది. అదే క్రమంగా నిరుద్యోగం అనేటువంటి వ్యాప్తి చెందింది. ఆ నిరుద్యోగం రావటం వల్ల జనంలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఆ కొనుక్కునేటువంటి శక్తి లేదు ఇప్పుడు జనానికి. అది ఈ ఆర్థిక పతనానికి దారితీసింది. కాబట్టి వాళ్ళకు 4-5 కారణాలు చెప్తున్నారు. అందులో డిమానిటైజేషన్ నెంబర్ 1 ఫస్ట్ వాడు చెప్తున్నట్టు. రెండోది ఏంటంటే వాడు రైతుల ఉత్పత్తిని పెంచడానికి, రైతులకి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఇదిగో 6,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఏదో ప్రకటనలు చేస్తే, సాయం ప్రకటనలు చేస్తే సరిపోదు. ఆ 6,000 వాళ్ళకి ఏ మూలకి రావు. దానివల్ల వాళ్ళ వ్యవసాయ రంగం బాగుపడదు. వాళ్ళకి మంచి విత్తనాలు సప్లై చేయడం కావాలి, ఎరువులు ఫ్రీగా సప్లై చేయడం కావాలి, లేకపోతే వాళ్ళకి ఊరటనిచ్చేటువంటి, వాళ్ళ శ్రమకి సహాయపడేటువంటి ప్రకటనలు రావాలి. ఇవేవి ప్రభుత్వం నుంచి రావాలి. కాబట్టి అగ్రికల్చర్ వ్యవసాయ సంక్షోభం ఏదైతే వచ్చిందో ఈ 6 సంవత్సరాల్లో, ఈ వ్యవసాయ సంక్షోభం అనేటువంటిది రెండో కారణం అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంశం. తర్వాత కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మరొక అంశం చెప్తున్నారు. కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రకటనలు చేసింది. ఎందుకంటే విదేశీ కంపెనీలు ఎన్ని ఎక్కువ వచ్చి ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి ఎంత ఎక్కువగా సర్వీస్ రంగాన్ని కనుక పెంచితే అంత తొందరగా డెవలప్ అవుతుందని చెప్పి అనేటువంటి భ్రమలో ఉన్నారు తప్ప, ఈ దేశంలో సహజంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కానీ, ఈ దేశంలో సహజంగా ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు కానీ, లేకుంటే వృత్తులను కానీ, చేతి వృత్తులను కానీ, వీటన్నిటిని పెంచాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. కార్పొరేట్ కంపెనీలను పెంచడం కోసం మోడీ ఎన్ని దేశాలకు వెళ్ళాడో, ఎంతమందిని ఆహ్వానించాడో మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కానీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అయినా సరే వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ సౌకర్యాలు కల్పించడం వల్ల దాని ప్రభావం, అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావం వాళ్ళని ప్రోత్సహించినట్లయింది, కానీ మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించలేకపోయింది. అందువల్ల